అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 24-25 వచనములు గమనించాలి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని ధారాళముగా దయచేయువాడు. ఎవరు ఆయన? పరమందున్న దేవుడు. అందరికీ సమస్త మానవ జాతికి, ఈ అనంతమైనటువంటి విశ్వములో ఉంటున్నటువంటి సమస్తమైనటువంటి మానవులకు, ఈ భూమండలం అంతటి మీద ఉన్నటువంటి మనుష్య జాతికి అంతటికి ఆయనే కదా జీవం ఇచ్చింది అంటున్నాడు అక్కడ భక్తుడు పౌలు గారు. ఆదాములో నుంచి వచ్చిన జీవం నేటి మనుష్య జాతి అంతటికీ కూడా అది ఈ రీతిగా దేవుని యొక్క అనుగ్రహము చేతనే దేవుని సన్నిధిలో నుంచే రాగలుగుతూ వచ్చింది. మరి జీవం ఆయనదైనప్పుడు, జీవుడు ఆయన వాడైనప్పుడు, మరి జీవించుచున్న